ఓమా, ఈ 3 వెరైటీస్ తోటి మనం సకినాల పిండి అయితే కలుపుతాము. ఇది కూడా 1 డే ముందే నానేయాలండి. 1 డే ముందు నానేసి తెల్లారి మనం మిక్సీ పట్టుకోవాలి. దీనికోసం మిక్సీ పట్టడానికి అంటే పిండి పట్టించే గిన్నెస్ వేరే ఉంటాయి. హైదరాబాద్లో అవి కొంచెం కష్టం కదా మాకు దొరకడం, అందుకే ఇంట్లోనే మిక్సీ పట్టాము. ఆ మిక్సీ వీడియో మాత్రం మిస్ అయింది. అలా అన్నమాట. కొంచెం సాల్ట్ ఆపుకోవాలి. ఇది మనం 2.5 kgకి 30 grams ఏమో సాల్ట్ చూసుకొని వేసుకోవాలి రుచికి దగ్గర. సకినాల పిండి కలిపేసినాం కదా, కలిపినాక మనం కొంచెం కొంచెంగా తీసుకొని ఎప్పటికప్పుడు వాటర్ వేసుకొని చేసుకోవాలన్నమాట. ఇలా సకినాల పిండి తడుపుకున్నాక వాటిని చుట్టాలన్నమాట. చుట్టడం అనేది ఒక ప్రాసెస్, ఒక లెవెల్లో దాన్ని మూమెంటం అనేది ఉంటుంది అనమాట. అది చాలామందికి రాదు, కొందరికే వచ్చు. లక్కీగా సాహిత్య కూడా అవి చాలా బాగా వచ్చు అనమాట. ఎందుకంటే ఆమె ఏదైనా తొందరగా నేర్చుకుంటుంది. తను అసలే పేస్ట్రీ చెఫ్ కదా, ఏదైనా నేర్చేసుకుంటుంది. ఇష్టం తనకి వంటలు చేయడం ఇలాంటివన్నీ అనమాట, నేర్చుకోవడం. ఇలా మేమైతే ఒక 4-5 kgs ఒక బెడ్షీట్ మొత్తం అయిపోతాయి అనమాట. అలా చుట్టేసాము, చాలా బాగా వచ్చాయి. దీంట్లో మెయిన్ ప్రాసెస్ ఏంటంటే 4 hours అవి మొత్తం ఆరాలన్నమాట. వట్టి గాలికే ఆరాలి. ఆరిన తర్వాతనే వాటిని నూనెలో వేసి గోలియాలన్నమాట. ఇదే అండి ప్రాసెస్. ఫస్ట్ మేము సకినం చుట్టినప్పుడు ఇట్లా గౌరమ్మ అని చెప్పి పెట్టి బొట్టు పెట్టి మేము ఇంకా పలారం అంతా మంచిగా కావాలి, ఎవరికి ఏం కాకుండా, ఎందుకంటే మూకుడు పెడతాం కదా, ఏవైనా అవ్వచ్చు, అలా ఏం కాకుండా పలారం మొత్తం మంచిగా ఈ ప్రాబ్లం రాకుండా రావాలనేది అలా అనుకొని పెడతామన్నమాట. అదే ఆ ప్రాసెస్. ఇలా మేమైతే సకినాలన్నీ చుట్టేశాక మాకు ఈ వర్క్ అయిపోయేసరికి సకినాలు అలా చూసారా, మొత్తం 5 kgsకి అలా సకినాలు అయితే ఒక్కొక్కటి ఎన్ని మనము మూకుట్లో వేసి గోలిస్తామో అన్ని మాత్రమే తీసుకోవాలి. అది కూడా ఒక సరాతంతో అంత నీట్గా తీయాలన్నమాట. లేదంటే అవి ఇరిగిపోతే చూడడానికి బాగోవు. మా మమ్మీకి అయితే అసలే ఇష్టం ఉండకపోయేది అలాగా, అందుకే నీట్గా తీస్తాను. ఇంకా ఒక్కొక్కసారి ఇరిగిపోతే ఏం చేస్తాము, ఇంకా అంతే, అలానే మనం గోలించుకోవడమే. ఇలా మనం సకినాలు అయితే గోలించిన తర్వాత చాలా బాగుంటాయండి. మరి ఏంటో తెలియదు, మధ్యలో చేసినప్పుడు ఇంత టేస్ట్ ఉన్నట్టయితే అనిపించదు. సంక్రాంతికి మాత్రమే చాలా బాగుంటాయి. ఇవైతే ఇంకా అరిసెలు అనమాట. అరిసెల పాకంకి కూడా ప్రాసెస్ ఉంటుంది. ఇలా ఒక 4-5 times వాటర్లో వేసి ఆ పాకం వచ్చిందా లేదా ముద్దలాగా అని చెప్పేసి చూసుకోవాలన్నమాట. దాన్ని చాలా పర్ఫెక్ట్గా చూడాలి, లేదంటే మనకు అరిసెలు అవన్నీ అంతా బాగా రావు. ఇవి మాత్రం మా నాన్నమ్మకి చాలా బాగా వచ్చాయి. మా నాన్నమ్మ దగ్గర నేర్చుకునేది ఇది. ఇలా మనకైతే ఒక ముద్దలాగా వచ్చేసింది కదా, ఆల్రెడీ మనం నానబెట్టి మిక్సీకి వేసుకున్న పిండి ఉంది కదా, అందులో వేసి మనం కలపాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత ఒక 1 hour మనం మూత పెట్టి పక్కన పెట్టిన తర్వాతనే మళ్ళీ మనం ఈ అరిసెలు కూడా మనం గోలియడం అనేది, అంటే అరిసెలు ముక్కుట్లో వేయడం అనేది స్టార్ట్ చేయాలి. అలా అయితే ముద్ద మంచిగా వస్తుంది, ప్రెస్సింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇదండి అరిసెల ప్రాసెస్. ఇలా మేమైతే పొడిపిండి వేసి సాహిత్య నేను కష్టపడి అలా అన్ని వంటలు అయితే చేసేయమండి సంక్రాంతికి. సంక్రాంతి అంటేనే పలారం, పలారం అంటేనే సంక్రాంతి, అలా అన్నమాట. ఇలా అరిసెల పిండి 1 hour తర్వాత పక్కన పెట్టేసి 1 hour తర్వాత అరిసెలు చేయడం అయితే స్టార్ట్ చేసాము. చూడండి ఎంత బాగా పూరిలాగా పొంగుతున్నాయో. ఆయిల్ కూడా ఎక్కువ తీసుకుంటుంది అనమాట అరిసెలకి. ఇలా హోల్స్ ఉన్న బౌల్లో వేసి ఇంకో బౌల్తో నొక్కేయాలి. అప్పుడు మనకు ఆయిల్ అంతా వెళ్ళిపోయి చాలా నీట్గా బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా అప్పుడే బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ ఉంటే కూడా బాగోదు కదా. ఇలాగా మేమైతే అరిసెలు చేసాము. కొంచెం బాల్స్ రావడము మూకుట్లో వేయడం అయితే కొంచెం టెక్నిక్గా వేయాలన్నమాట. సాహిత్యకి అసలే రాదు, నేనే వేస్తాను అరిసెలు మాత్రం. మిగతా అన్నీ ఇంకా అన్నిట్లో ఏదో ఒకటి హెల్ప్ చేస్తూనే ఉంటుంది. అన్నిటికంటే ముందు నాకు వీడియో తీయడానికి కూడా హెల్ప్ చేయాలి కదా, అలా అనమాట. వీటి తర్వాత మేము మళ్ళీ లడ్డూలు కూడా చేయాలి. లడ్డూల ప్రాసెస్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం.
అరిసెలు అయితే కంప్లీట్ అయ్యాయండి. లడ్డూలు స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ పాకం అయితే చేసి పెట్టుకున్నాము. శనగపిండి వాటర్ ఒక మోతాదులో పిండి చాలా సాఫ్ట్గా వచ్చేలాగా తడుపుకోవాలన్నమాట. అందులో వేసి ఇలా కొట్టినప్పుడు మనకు ఆ బాల్ అనేది కరెక్ట్ సైజులో వస్తాయని అలా చేస్తామండి మేము. అది కూడా లైట్ కలర్లో మనం గోలిచ్చాలన్నమాట. డార్క్ కలర్ అయిపోయాయంటే లడ్డూలు చాలా హార్డ్గా వస్తాయి. లైట్ కలర్లోనే మనం తీయాలి. అప్పుడే మనకు లడ్డు అనేది చాలా అంటే స్మూత్గా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా మేము కలర్లో తీసి ఆల్రెడీ చేసిన పాకంలో మొత్తం వేసి మొత్తం అయిన తర్వాతనే మళ్ళీ లడ్డూలు కట్టడం స్టార్ట్ చేస్తాం. ఈ టైం కల్లా మధ్యలో జీడిపప్పు గోలించుకోవడం, కిస్మిస్, లడ్డు కావాల్సినవన్నీ ప్రిపరేషన్, ఇలాచి అలా ప్రిపరేషన్ అయితే చేసి పెట్టేసుకుంటామండి. మనకు ఇలా చూసారా లడ్డూలో బొందు కలర్ ఎలా తీయాలో ఈ కలర్లో వచ్చినప్పుడు తీస్తే చాలా బాగుంటాయి అన్నమాట. మా లడ్డూలు అయితే చాలా బాగా అనిపించాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీకు కూడా ఎలా అనిపించింది మా సంక్రాంతి పాలారం అనేది మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లడ్డూలు అయితే అయిపోయాయండి. లాస్ట్ ఫైనల్ కారబిల్లలు చేసామన్నమాట. నేను కారబిల్లలకు కావాల్సిన పిండి మొత్తం తడిపాక చూస్తే నా దగ్గర ప్రెస్ లేదు. నేనే షాపింగ్కి వెళ్ళి నాకు కావాల్సిన ప్రెస్ తీసుకొని వచ్చి కారబిల్లలు చేయడం అయితే స్టార్ట్ చేశానండి. అది కూడా మనకి బియ్య పిండితోటి ఉప్పు, కారం, కొత్తిమీర, కలిమాకు, పచ్చిమిర్చి, ఇలాగ పల్లీలు, పప్పు ఇవన్నీ వేసి పిండి అయితే మనం చాలా కావాల్సినట్టుగా ఉప్పు, కారం కావాల్సినట్టుగా తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత అది కూడా 1 అవర్ నానిన తర్వాతనే ఇలా మనకు కారబిల్లలు నొక్కాలన్నమాట. ఇవి కూడా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. నేనైతే ఈ వీడియో అలా మీతో షేర్ చేసుకోవాలనిపించి సాహిత్యం అయితే చాలా ఇబ్బంది పెట్టాను. వీడియో తీయని వీడియో అయితే తీసింది. చూడండి కారబిల్లలు ఎంత బాగా వచ్చాయో. అన్నీ కలిపి ఒక వీడియో తీస్తాం అనుకున్నాం కానీ అప్పటికి అలసిపోయాం. ఫెస్టివల్కి 2 days ముందే మనం పలారం అయితే చేసేసుకున్నామండి. భోగి రోజు చిన్న ముగ్గు వేసి ఇలా మేము బొబ్బెమ్మలు అయితే పెడతామండి. మేము వరంగల్లో ఉన్నప్పుడు మాత్రం పెద్ద వాకిలి ఉండేది, ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి పెద్ద పెద్ద ముగ్గులు అందరం కలిసి ఉన్నప్పుడు ఒక 5 members అలా కలిసి అందరం సరదాగా ముగ్గులు వేసుకునేది. ఇప్పుడు అపార్ట్మెంట్లో ప్లేస్ కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ తగ్గట్టి మనం ముగ్గులు కూడా వేసుకోవాలి. మనకున్న ప్లేస్ని మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి ఇలా చిన్నగా క్యూట్గా అయితే ముగ్గు వేశానండి. ఇలా ముగ్గు వేయడం అయితే కంప్లీట్ చేసామండి. గొబ్బెమ్మలకు కావాల్సిన ఆవు పేడ, గరక, పసుపు, కుంకుమ, ఒక బౌల్లో పప్పు, రేగాయలు, పువ్వులు అలా అన్నీ కలిపి రెడీగా అయితే పెట్టేసుకున్నామండి. అప్పటికి 9-9:30 అవుతుందన్నమాట. ఇంకా పూజ చేయాలి, నువ్వుల పులగం, పరవన్నం అలా చాలా పనులు అయితే ఉన్నాయి. ఎంత పని ఉన్నా ఫెస్టివల్ మాత్రం చాలా ఇష్టంగా చేసుకుంటాను అనమాట. ఎక్కడ కాంప్రమైజ్ గాను ఫెస్టివల్లో, ఎందుకంటే నాకు ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టం. అలానే మీరు కూడా ఫెస్టివల్ చేసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియో కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.